గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో అసలు వాషింగ్ మిషన్‌లో మనం ప్రాక్టికల్స్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తర్వాత మనం ఎప్పుడైనా సరే మనం కస్టమర్ ఇంటికెళ్ళినప్పుడు కొన్నయితే గనక మనం పాటించాల్సి ఉంటదండి. ఎందుకంటే సర్వీస్ ఇంజినీర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, ఏంటి అనేది కస్టమర్‌కి తెలియడం కోసం మనం ఏ కస్టమర్ ఇంటికెళ్ళినా కొన్ని నియమ నిబంధన అంటే కొన్ని మనం పాటించాల్సి ఉంటదనమాట. అవేంటంటే ఎవరింటికైనా ఎళ్ళినప్పుడు ముందు కస్టమర్‌కి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. తర్వాత దాంతో పాటు మనం ఏదైనా ఒక మ్యాట్ అనేది అడిగి కస్టమర్‌ని ఒక మ్యాట్ అనేది అడగాలండి. అడగకుండా మనం మిషన్‌ని కింద వాల్చడం, ఆ బాత్రూమ్‌లో అలా అంటే ఏదోకటి ఒక పాత దుప్పటి లాంటిది. సిల్క్‌ది కాకుండా ఏదైనా కాటన్‌వి అయితే అడిగి తీసుకొని వాటినైతే దాని మీదయితే ఎందుకంటే కొంతమంది కస్టమర్‌లకి ఆ మిషన్ మీద గీతలు పడితే వాళ్ళు మనసు డిస్టర్బ్ అవుద్ది. అందుకని ఎడాపెడా పడేయకుండా సర్వీస్ ఇంజినీర్ లక్షణం ఏంటంటే అదేనండి. మామూలుగా మిషన్ ఏంటంటే ఎడాపెడా పొడికేయడం, తర్వాత ఆటిని వాల్చడం, లాగడం ఇలాంటివి చేస్తే కస్టమర్‌లకి చాలామందికి అంటే 90% కస్టమర్‌లకి మీకొక డిసిప్లిన్ లేనట్టుగా వాళ్ళైతే భావించడం జరుగుతుంది. అలాగే మనం ఏ వాషింగ్ మిషన్‌కైనా రిపేర్‌కెళ్ళినప్పుడు ఎక్కువ సేపు అంటే ఆ వాషింగ్ మిషన్‌ని ఎక్కువ సేపు అక్కడ మనం దాని చుట్టూ తిరగడం అలాంటివి చేయకూడదండి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమ్ అనేది మనం రెక్టిఫై చేయడానికి 10 మినిట్స్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. రెక్టిఫై చేయడానికి ఏముందండి ప్రాబ్లమ్ అంటే మనకి అది రెక్టిఫై చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మన దగ్గర సరైన నాలెడ్జ్ అనేది లేకపోవడం. అలాగే మనం వర్క్‌లో నేర్చుకున్నయి పూర్తిగా గుర్తుంచుకోకపోవడం. తర్వాత మనం జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ రాసుకోపోవడం. ఇలాంటివన్నీ కూడా మనం చెప్పే ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ రాసుకున్న వాళ్ళకైతే పూర్తిగా అసలు ఇబ్బందేం ఉండదండి. అలా రాసుకోపోవడం వల్ల కొన్ని మర్చిపోవడం వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బందులైతే పడతా ఉంటారు. ఏదైనా ఒక దాని గురించి చెప్పినప్పుడు వాళ్ళేంటంటే కొన్ని గుర్తుపెట్టుకోలేకపోవడం. అలాగే కొన్ని విషయాలు రాసుకోకపోవడం. అంటే ఈ గుర్తుంటాయిలే అనుకోవడం. ఇలాంటివి చాలా సందర్భాల్లో జరుగుతా ఉంటాయి. అందుకని ప్రతి విషయం నోట్ చేసుకోవాలండి. మామూలుగా నోట్ చేసుకోవడం వింటూ వినాలి. నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న నోట్సే మనకు బాగా యూజ్‌ఫుల్ అవుతది. దాన్ని డైలీ గూడా ఈవినింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత దాన్ని రోజు డైలీ చూడాలి. కనీసం ఆ ఉన్న 15 రోజులైనా గానీ జాగ్రత్తగా ప్రిపేర్ అయితే గనక వాళ్ళకి పూర్తిగా కొంతవరకు ఒక 80% వరకు వాళ్ళకి ప్రతి విషయం గుర్తుండడం అనేది జరుగుద్ది. మెయిను వింటూ రాసుకోవాలి. రాసుకున్నది రోజు చూడాలి. ఈ ప్రతిరోజు ఏ ప్రాక్టికల్ చేశాము, అక్కడ ఉన్న మొత్తం ఆ ప్రాక్టికల్స్‌కి సంబంధించినది అంతా మనం రాసుకోవడం. ఇలాంటివి చేసి వోల్టేజ్‌లు గానీ, రెసిస్టెన్స్‌లు గానీ, ఇవన్నీ పూర్తిగా మనం రాసుకోవడం ద్వారా మనం కొన్ని మర్చిపోయినా గానీ మళ్ళీ రిపీట్ చేసుకుంటా ఈవినింగ్ ఎళ్ళాక రిపీట్ చేసుకోవాలి. ఇలా చేస్తే గనక మనకి పూర్తిగా వర్క్‌లో అయితే
మనం పురోగవృద్ధి అయితే సంపాదిస్తామండి. అలాగే మనం వాషింగ్ మిషన్, ఏదైనా వాషింగ్ మిషన్‌లో మనం కొంత ట్రబుల్ షూటింగ్ అంటే దాంట్లో వచ్చే ఇబ్బందులన్నీ కూడా మనం పూర్తిగా నేర్చుకున్నట్లయితే ప్రాక్టీసు చేయడం చాలా మన ఇన్‌స్టిట్యూట్‌లో ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అయినా పూర్తిగా సమాచారం దొరికినట్టయితే మనకైతే గనక వాషింగ్ మిషన్‌లో ఎలాంటి ఇబ్బందులు రావు. దాంతో పాటు ఏంటంటే నేను చాలామందికి చెప్తూ ఉంటా. గ్రూపులనేవి క్రియేట్ చేసి, ఆ గ్రూపుల్లో నాకు ఈ క్లాసులు ఉండడం వల్ల నేను ఏదో సమయంలో ఉదయం పూటో, సాయంత్రం పూటో నా మా మా ఆఫ్టర్‌నూన్ లంచ్ బ్రేక్‌లోనో ఏదో సమయంలో ఆ వాట్సాప్ గ్రూపుల్లో వారికి ఏదైతే డౌట్ వచ్చిందో చిన్న చిన్న విషయాలు వారికి షేర్ చేసేయడం. లేదు ఇది నలుగురికి ఉపయోగపడిద్దనుకుంటే దాన్ని నేను యూట్యూబ్‌లో వీడియో చేసి పెట్టడం జరుగుతా ఉంటది. అందుకనే అలా ప్రతి గ్రూపు యాక్టివ్‌గా ఉంటే చాలామంది చాలా విషయాలైతే బోలెడన్ని విషయాలు తెలియజేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నా. కొన్ని గ్రూపుల్లో స్టూడెంట్స్ ఏంటంటే డీవియేట్ అయిపోతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా సస్టైన్ అయిపోయి కనీసం ఏ గ్రూపులు కూడా 3 నెలలు 3 నెలలు కూడా మెయింటెన్స్ చేయట్లే ఎవరు కూడా. 3 నెలల్లో ఆ గ్రూప్ డీవియేట్ అయిపోతుంది. గట్టిగా ఒక నెల రోజులు, ఒక 45 రోజులు, 50 రోజులు మాత్రం గ్రూపు యాక్టివ్‌గా ఉంటుంది. తర్వాత ఆ గ్రూప్ అనేది ఆటోమేటిక్‌గా ఎవ్వరు కూడా ఎలాంటి పోస్ట్ చేసే ఖాళీ కూడా ఉండకుండా పోతుందండి. ఎవ్వరు ఎలాంటి పోస్టులు చెయ్యరు. ఇక ఆ గ్రూపులు అన్నీ కూడా అలా డీవియేట్ అయిపోయి ఇక ఆ గ్రూపు సైలెంట్ మోడ్‌లోకెళ్ళిపోతుంది. దాంట్లో ఎలాంటి యాక్టివేషను ఉండట్లేదనమాట. అయితే అంటే ఏంటంటే అందరూ కూడా అందరికీ వర్కులు అన్నీ ఇక ఫుల్లుగా చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏ డౌట్స్ రావట్లేదనమాట. నేను అనుకునేది అదేనండి. మామూలుగా ఈ గ్రూపు యాక్టివేషన్ పోయి సైలెంట్ మోడ్‌లోకి స్లీప్ మోడ్ అంటారు గదా! ఆ స్లీప్ మోడ్‌లోకి ఎళ్ళిపోయింది ఆ గ్రూప్ అంటే, ఆ గ్రూప్‌లో ఉన్న 5, 6 అంటే 5, 6 కూడా కంప్లీట్ బాగా సెట్ అయిపోయారని అర్థం అనమాట ఇగ. అంటే ఎవరికీ కూడా ఏ డౌట్‌లు రావట్లేదని నేను భావిస్తం జరుగుతుంది ఫ్రెండ్స్. మంచిదే ఫ్రెండ్స్. కాకపోతే నా సలహా ఏంటంటే, ఉన్న గ్రూపులో అందరూ కూడా కనీసం ఆళ్ళు అదొక అలవాటుగా పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఏదైతే ఒక బ్యాచ్ ద్వారా మనకి ఈ అవకాశం కలిగిందో, ఆ బ్యాచ్‌లో కనీసం కొంతమందైనా గాని మీకు ఈరోజు పలానా కంప్లెయింట్ చేశాను. ఈ వర్కు అని ఇదిగో పలానా ఎర్రర్ కోడ్ సాల్వ్ చేశా. లేతే ఇదిగోండి ఇదొక యాక్టివేషన్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు వర్క్ చేసి దాంట్లో పెట్టడం వల్ల అందరికీ కూడా మీతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక యాక్టివ్‌నెస్ అనేది ఉంటదనమాట. ఎవరైనా డల్ పర్సన్స్ ఉన్నా యాక్టివ్ ఉంటది. ప్లస్ మీరు పలానా ప్రాబ్లమ్ చేశాను. ఇదిగో ఇది రిపేర్ చేశాను. దీనికి ఇది మార్చాను అని ఇలా పెట్టుకుంటూ ఉంటే మీ బ్యాచ్ మొత్తానికి కూడా అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటది ఫ్రెండ్స్. అలా అలవాటు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కానీ నేను చెప్పింది ఎవరైనా ఎన్నాళ్ళో పాటించరు. ఎందుకు అంటే గట్టిగా
యాక్టివ్గా ఉన్న గ్రూపులు 3 నెలలు 3 నెలల కన్నా ఎక్కువ ఏ గ్రూపు కూడా యాక్టివ్లో లేదనమాట ఇప్పటి వరకు. ఇన్ని సంవత్సరాల్లో ఏ గ్రూపు 3 నెలలు మించి యాక్టివ్లో లేదు. 3 నెలల తర్వాత ఆటోమేటిక్గా అది స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ప్రతి గ్రూపు కూడా. అందుకని నా మాట పెడ చెవిన పెట్టకుండా కాస్త గ్రూపులు, ఆ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఒక 5గురో, 6గురో, 7గురో, మ్యాక్సిమం మన గ్రూపుల్లో ఎక్కువ మంది అయితే ఉండరు. ఒక 4, 5 గ్రూప్ ఉంటారు మ్యాక్సిమం. ఎందుకంటే 5గురు బ్యాచ్ ఉంటారు కాబట్టి 5గురు గ్రూపే ఉంటుంది. ఒక బ్యాచ్లో 4గురే ఉంటారు, ఒక బ్యాచ్లో 3గురే ఉంటారు. ఆ 3గురు ఉన్న బ్యాచ్ని ఏంటంటే మరీ 3గురు ఉన్న బ్యాచ్ని వేరే బ్యాచ్లో కలుపుతా వాళ్ళని అడిగి కలపడం జరుగుద్ది. అప్పుడు అది 2 గ్రూపులు కలిసి ఒక 8 మంది గ్రూప్‌గా, 10 మంది గ్రూప్‌గా అయితే ఉండడం జరుగుతా ఉంటది. మాక్సిమం ఏంటంటే 5 నంబర్స్, 4 నంబర్స్ గ్రూప్స్ అయితే ఉంటాయి. అందుకే వీలైనంత వరకు గ్రూపులలో ప్రతిదీ కూడా ఎవరెవరు ఆ రోజు ఉన్న యాక్టివిటీ అయితే అందరితో కూడా మీరెవరితో మాట్లాడక్కర్లేదు ఫ్రెండ్స్. ఓన్లీ ఆ గ్రూప్‌లో షేర్ చేస్తే చాలు. వాళ్ళు ఆ షేర్ చేసినయి ఉన్న మిగతా వాళ్ళు 3గురో, 4గురో చూసి, పలానా మనోడు ఇది చేశాడు. ఇది దీనికి ఈ ప్రాబ్లమ్ వస్తే ఇది చేసి ఇది మార్చాడు అనేది తెలియజేస్తే వీళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటది. ఎందుకంటే మిమ్మల్ని రేపొద్దున వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలి అని అడగకుండా ఆ గ్రూప్‌లో అయితే మీకు ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది మీరు పలానా ఇది వచ్చినప్పుడు ఇలా చేశాను, ఇలా అని పాలు పంచుకోవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని ప్రత్యేకంగా అడగకుండా మళ్ళీ వాళ్ళు మీ అంత క్రితం ఇలా పెట్టారు. నాకు సేమ్ ప్రాబ్లమ్ వచ్చింది. నేను ఇలా చేసి దాన్ని రెక్టిఫై చేశాను. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఇలా ఇలా షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొన్నాళ్ళు కనీసం 1 ఇయర్ అన్నా షేర్ చేసుకోవాలి. కనీసం ఏ గ్రూపు కూడా 3 నెలలు కూడా షేర్ చేసుకోవట్లేదు. 3 మంత్స్ కూడా ఉండట్లేదు. తర్వాత అసలు ఆ గ్రూపుల్లో వాళ్ళు కనీసం అసలు ఫోన్ చేసుకుంటున్నారో లేదో తెలీదు. అసలు యాక్టివ్‌లో ఉన్నారో తెలీదు. ఏంటో తెలీదు. అసలు ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడో 6 నెలలకో, సంవత్సరానికో నాకు ఒక కాల్ అనేది ఏదో టైంలో నాకు కాల్ చేయాలంటే ఉదయం తప్ప మిగతా టైంలో కుదరదు. లేతే లంచ్ బ్రేకు. పాత స్టూడెంట్ అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ఉదయం చేస్తారు. ఉదయం పూటే 9 లోపు చేస్తా ఉంటారు. 9 లోపు అలా. ఈవినింగ్ పూట ఒక్కోసారి ఎవరో ఒకళ్ళు చేస్తా ఉంటారు. ఈవినింగ్ అంటే ఒక్కోసారి కుదరదు కాబట్టి. అలాగే ఈ మనం ఎప్పుడైనా బాగా ఓల్డ్ స్టూడెంట్స్ అంటే మండే హాలిడే కదా! మనకి మండే హాలిడే అని మన పాత స్టూడెంట్లకి అందరికీ తెలుసు కాబట్టి, వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు ఆ సోమవారం పూట వాళ్ళకి కుదిరినప్పుడు వాళ్ళు చేయడం జరుగుతా ఉంటది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రూపుల్ని డీయాక్టివేట్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఏం చేసింది కూడా గ్రూప్‌లో పెడుతూ ఉంటే అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటది. అలా అందరూ ఇలా ఎందుకంటే మీరు చేసింది పెడితే అది వేరే పర్సన్‌కి కూడా ఎందుకంటే ఇలా గనక ఒక 1 ఇయర్ పాటు పెట్టగలిగితే తర్వాత మీరు డీవియేట్ అయిపోయినా ఇబ్బంది లేదు. కానీ ఒక్క 1 ఇయర్ అన్న ఒక్క గ్రూప్ కూడా నడవట్లేదు ఫ్రెండ్స్. అందుకని ఒక 1 ఇయర్ అన్నా గానీ ఆ గ్రూప్ అనేది మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయగలిగితే అప్పుడు మీకు పూర్తిగా ఎందుకంటే మీకింకా చెప్పా కదా ఫ్రెండ్స్ మీరెవ్వరి దగ్గరికి ఎళ్ళక్కర్లేదు. మీకు మీరే
మీకు మీరే ఇక వర్క్ వచ్చేసిన తర్వాత ఎవ్వరి దగ్గరికి వెళ్ళక్కర్లా. మీకు మీరే హెల్ప్ చేసుకుని ఏమన్నా డౌట్స్ క్లారిఫై అవనప్పుడు నేను ఎలాగో వీడియో చేసి పెడతా కాబట్టి అందరూ ఇలా చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.